పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుకొంటివనియు నీవు సాహసం కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలియలేదనియు ఎరుగుదును. నేను ఎరుగుతున్నాను. అప్పట్లో అపోస్తులు ఎవరు కాదు. సత్యం ఏది, అసత్యం ఏది? మీరు మొట్టమొదట నా మీద ఉన్నటువంటి ప్రేమలో ఇవన్నీ గుర్తు ఎరిగి నేను సత్యానికి వెళ్తుంటే ఇది సత్యం కాదని చెప్పినా కూడా దాన్ని పరీక్షించి అలాంటి అలజడి ఎన్ని లేచినా ఓర్చుకొని మీరు ఆ అపోస్తులను జ్ఞాపకం చేసుకో, ఆ బోధలో స్థిరపరిచిన అటువంటి మీరు ఇప్పుడు నా ప్రేమకు మీరు దూరమైపోయారని దేవుడు చెప్తున్నారు. అప్పట్లోనేమో ఏది సాహసము, ఏది సత్యము, ఎక్కడికి వెళ్తే బాగా జరుగుతుంది, ఏ విధంగా ఉంటే బాగా జరుగుతుంది అనేమో అప్పట్లో నీవు నా కొరకు ఎంతగానో ఎన్ని శ్రమలు మీ ఎద్దకు వచ్చినా కూడా నన్ను వదిలిపెట్టగా ఆ ప్రేమను యేసయ్య అని ఆ ప్రేమను వదలక నా ఎదుట ఉన్నావే, అప్పుడు నీ కార్యాలు సఫలపరుస్తూనే ఉన్నాను. ఈ రోజులలో ఆ ప్రేమ కరువైంది గనక కరువైనటువంటి ఆ ప్రేమను ఇప్పుడు ఆ మొదటి ప్రేమను మీరు తీసుకొని వస్తే మీ కార్యాలను నేను సఫలపరుస్తానని దేవుడు చెప్తున్నాను. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా కొన్ని పరిచర్యలు లేవచ్చు. దేవుడు చెప్తున్నాడు ఆ మొదటి స్థితిని మీరు మర్చిపోతారు, జాగ్రత్తగాని ఆ ప్రేమను మీరు మరవకండి. ఆ ప్రేమలోనే మీరు ఉండండి. సత్యము మీవేమని వస్తారు, అపోస్తులము మీవేమని వస్తాము. అలాంటి సాహసాలన్నీ అవి వస్తాయి కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి ఏది మంచిదో ఏది మంచిది కాదో మీరు ఏ విధంగానైతే అప్పట్లో నా ప్రేమకు దూరం కాకుండా ఉన్నారు, ఇప్పట్లో కూడా అదే ప్రేమ మీరు కొనసాగించాలి. మీ కార్యాలను నేను దేవుడు సఫలపరుస్తానని నా దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాను. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? లోకములో ఉన్నటువంటి క్రియలు మనకు అవసరం లేదు. లోకములో ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా దాన్ని మనం పట్టించుకోకూడదు. మన గుమ్మములలోనంట దేవుని ప్రేమ ఉపడాలట. గుమ్మములు అనగా ఏంటి? ఇండ్లు. మన ఇండ్లలో మన గుమ్మములలో దేవుని ప్రేమ కలగాలట. చదవండి ఆమోసు పుస్తకం 5వ అధ్యాయం 15వ వచనం ఒక్కసారి చదివి వినిపిస్తావన్నా. ఆమోసు పుస్తకము 5వ అధ్యాయం 15వ వచనం. 5వ అధ్యాయం 15వ వచనం ఆమోసు పుస్తకం. కీడును ద్వేషించి, చూడండి, కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడను సైన్యములకు అధిపతినగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. అప్పుడు మిమ్ములను కనికరిస్తాడని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, లోకములో ఉన్నటువంటి వాళ్ళంతా ద్వేషిస్తారు. వాళ్ళతో పని మనకు అవసరము లేదు. ద్వేషమై ఎక్కడొస్తుంది దేవునికి అంటే నీ క్రియలు బాగలేనప్పుడు. మొదటి ప్రేమ దేవుని ఎదుటికి తీసేసావు అనుకో, నీ పద్ధతి బాగలేదు, నీ క్రియలు మంచివి కావు. ఎందుకో ఈ క్రియలు మంచిగా లేవంటే నువ్వు లోకములో వాళ్ళు ద్వేషిస్తున్నారని వాళ్ళ మాటలు పట్టుకొని దేవుని ప్రేమకు నువ్వు దూరం అయిపోయావు. నీ కుటుంబంలో మేలు కలగట్లేదు. మొదటి జీవితం ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు జీవితంలో
పట్టుకొని దేవుడు ద్వేషించే వారిగా నువ్వు అయిపోతున్నావు. నా కొరకు దేవుడు చెప్తున్నాడు, నా కొరకు నా ప్రేమకు లోకము ద్వేషిస్తే నీకేమైతుంది? కార్యాన్ని చేసేది నేను కదా, నీ కుటుంబాన్ని మేలు చేసేది నేను కదా, మీకు కావాల్సిందని చేసేది నేను కదా. లోకము నిన్ను ద్వేషిస్తే ఏంది? ఆశ్చర్యపడకండి. లోకం ద్వేషిస్తే ఏమైతుంది? నీకు కార్యం చేసేది నేను కదా, నీ కుటుంబాన్ని కాపాడేది నేను కదా, నీ పిల్లలను బాగు చేసేది నేను కదా, నీ భర్తను మార్చేది నేను కదా, నీ కార్యాలు చేసేది నేను కదా. మరి ఎందుకు నువ్వు లోకాచార్యులు బట్టి దేవుని క్రియలకు దూరం అయిపోతున్నావు? నువ్వు దేవుని ప్రేమకి ఎందుకు దూరం అయిపోతావు? అందుకనే నా దేవుడు చెప్తున్నాడు, మొదటి ప్రేమను కాస్త నీ హృదయంలో తెచ్చుకోవని దేవుడు ఈ రోజు చక్కగా నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నీ గుమ్మములలో న్యాయాన్ని పాటించాలి, అప్పుడు నీకు మేలు కలుగుతుంది. ఇకనైనా నేను కనికరిస్తానని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. ఒకవేళ నా ప్రేమకు అదే మాదిరిగా నేను దూరమై ఉంటాను, అదే మాదిరిగా లోకానుసారంగా నేను నడుచుకుంటానంటే అది నీ ఇష్టం. అవి మర్చిపోయి నీ ప్రేమకు నేను దూరం కానయ్యా, మొదటి ప్రేమకు నేను దూరం అయిపోయాను, ఇప్పుడు నాకు గుర్తు చేశావు ప్రభా, ఆ మొదటి ప్రేమను ఇప్పుడు నేను తెచ్చుకుంటానయ్యా, నా కుటుంబంలో మేలు కలగాలి ప్రభా అని నువ్వు ప్రార్థన చేసుకుంటానంట. ఆయన ఖచ్చితంగా కనికరించి నీకు ఏది కావాలనో నా దేవుడు ఈ రోజు ఇదిగో నువ్వు కావాల్సినటువంటి ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య ఖచ్చితంగా నా దేవుడు తీర్చాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చదవండి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాము. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాము. యోహాను సువార్త, ఒకటో యోహాను సువార్త కదము పత్రిక, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. నాన్న సహోదరులారా, ఇప్పుడు వినండి సహోదరులారా, సంగమా, సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మీరు ఆశ్చర్యపడకండి. లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఏమని ద్వేషిస్తుంది అంటే, లోకములో ఉన్నటువంటి అమ్మా మీరు చర్చికి వెళ్తున్నారు కానీ మీ కార్యాలు జరగట్లేదు కదా అని లోకము నిన్ను ద్వేషిస్తుంది. లోకము నిన్ను ఎన్నో అవమాన పాలు చేస్తుంది. లోకము కాకులు వాళ్ళు ఏ విధంగా మొరగొచ్చు, వాళ్ళతో నీకే పని. నువ్వు ఆశ్చర్యపడకో, వాళ్ళు ఏదో ద్వేషించారని. ఎందుకు ఆశ్చర్యపడుతున్నావు నువ్వు? నేను చేసే దేవుని నేను కదా, నువ్వు నీ ప్రేమ నా మీద ఉంది కదా, నా ప్రేమ నీ మీద ఉంది కదా. లోకము ద్వేషిస్తే నువ్వెందుకు ఆశ్చర్యపడతావు? ఆశ్చర్యపడొచ్చునా? వాళ్ళతో నీకు పని లేదు, నీకు నాతో పని. కొట్టని సపట్లు ఒకసారి గట్టిగా. ఇప్పుడు పని ఎవరితో? నా ప్రభువైన యేసుతో నీకు పని. ఆయన ప్రేమ, మొదటి ప్రేమ ఈ రోజు నుంచి నీ హృదయంలోనికి నువ్వు తెచ్చుకుంటే నీ కార్యాన్ని దేవుడు సఫలపరిచాడంతే. లోకం ద్వేషిస్తుంది. అమ్మా నువ్వు దేనిసోనికి వెళ్తున్నావు కదమ్మా, ఇంకా నీకు కాలేదు కదమ్మా. అమ్మో నీ భర్త ఒక దిక్కమ్మా, నీ భార్య ఒక దిక్కమ్మా, నీ పిల్లలు ఒక దిక్కమ్మా, నీ అనారోగ్యం పోలేదమ్మా, నువ్వు ఎప్పుడు చూసినా అట్టే ఉంటావమ్మా. లోకమమ్మా ద్వేషిస్తుంది. ఆ లోకంతో నీకే పని? నేను ఒకటే కోరుకునేది, మొదటి ప్రేమను ఒక్కసారి గుర్తు చేసుకో. మొదట ఏ విధంగా నా సన్నిధికి వచ్చి నన్ను కోచాడి కన్నీరు కార్చి ఆ ప్రేమను రుచి చూపించావో అదే రుచి ఇప్పుడు చూపిస్తే నీ కార్యాలను నేను సఫలపరుస్తున్నాను. చదవండి, ఒక్క మాటల్లోనికి మనం వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. 15వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త
18వ వచనం 15వ అధ్యాయము 18వ వచనం. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని ఎరుగుదురు. మీరు ఎరుగుతారు కదా. దేవుడు చెప్తున్నటువంటి మాట మళ్ళీ రిపీట్ చేయి నారా. లోకమును మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. అయినా కూడా మళ్ళీ మీరు మర్చిపోతున్నారు. లోకము నన్నే ద్వేషించింది, మిమ్మల్ని ఎందుకు ద్వేషించదు? స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? వాక్యం అర్థమవుతుందా? లోకము నన్నే ద్వేషించింది, మరి మిమ్మల్ని ఎందుకు ద్వేషించదు? మరి లోకము క్రియలను ఎందుకు నువ్వు అవలంబిస్తున్నావు? లోక పద్ధతిని నువ్వు ఎందుకు పాటిస్తున్నావు? లోక ఆచారాలు నీకు ఎందుకు వస్తున్నాయి? లోకము నన్నే ద్వేషించింది, మిమ్మల్ని ఎందుకు ద్వేషించదు? మరి ద్వేషించాలని నువ్వు ఆశ్చర్యపడతావా? ఎందుకు ఆశ్చర్యపడకు? వాళ్ళు ద్వేషించారని నువ్వు ఆశ్చర్యపడకు, నువ్వు బాధపడకు. సమస్తము చేయగలిగిన దేవుడును నేను, సమస్తము చేయగలిగిన దేవుడును నేను. ఏ కోరిక తీర్చకుండా నేను ఉండను, ప్రతిదీ నేను తీరుస్తాను. కానీ మొదటి ప్రేమను కొంచెం గుర్తు చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, లోకము మనలను హీనపరుస్తుంది, చెడగొట్టాలి, దేవుని ప్రేమకు దూరం చేయాలని అవమానపాలు చేస్తుంది, నిన్ను ఆటంకాలు పరుస్తుంది, నిన్ను అనేకమైన బాధలోనికి నెట్టుతుంది, తల ఎత్తకుండా చేస్తుంది, మనుషులను చుట్టూ మాట్లాడకుండా చేస్తుంది. ఒక్కొక్కప్పుడు అయ్యా అయ్యా అమ్మా అని జనాల్లో కూర్చొని మాట్లాడటోళ్ళము ఇదిగో మాట్లాడకుండా చేస్తుంది లోకం. అందుకనే నన్నే ద్వేషించింది లోకము, మిమ్మల్ని ఎందుకు ద్వేషించదు? ఆ లోకాన్ని పట్టుకుంటే నా ప్రేమకు నువ్వు దూరం అయిపోతున్నావు. అందుకనే ఆ లోక ప్రేమను తీసివేయి, లోక క్రియలను తీసివేయి, నా మీద మొదటి ప్రేమను నువ్వు జ్ఞాపకం చేసుకొని ఇక నిలబడు. నీ కార్యము నేను సఫలపరుస్తాను. ఏ విధంగా అయితే మళ్ళా నువ్వు 10 మందిలో తిరిగి నువ్వు మళ్ళీ వాళ్ళకు స్వార్థ అందిస్తున్నావు, దేవుని గురించి ప్రకటిస్తున్నావు, ఆయన ప్రేమ గురించి ప్రకటిస్తున్నావు, నీకు చేసిన మేలు గురించి ప్రకటిస్తున్నావు, ఆ విధంగా నువ్వు మళ్ళీ ప్రకటిస్తావని దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? నా దేవుడు మాట్లాడాడు, ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఒక్క మాట చదువుతావా? లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనం. 7వ అధ్యాయం 47వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనం. 7వ అధ్యాయం 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడనని నీతో నేను చెప్పుచున్నానని ఎవరికి కొంచెముగా క్షమింపబడును వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అన్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన ప్రేమను అందరికీ కనపరిచేటట్టుగా యేసయ్య ప్రేమ గురించి అందరికీ బోధిస్తున్నాడు. ఆయన బోధ విన్నటువంటి వాళ్ళంతా స్వస్థత పొందుకున్నారు. ఆయన బోధ విన్నటువంటి వారు యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు, ఆయన రెక్కల చాటున దగ్గరికి వెళ్తే ఆయన వాళ్ళని కాపాడుతాడు, ఏ అనారోగ్యాలను విడుదలైతాయి, ప్రతి సమస్యను ఆయన తీరుస్తాడని ఆయన
చెప్పిన మాటలను బట్టి అనేకులు స్వస్థత పొందుకొని మేలు పొందుకున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి పరిచయుడు అంటే అటు ఇటు దేవిని అంగీకరించినటువంటి వాళ్ళు స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇప్పుడు అటు ఇటు దేవిని అంగీకరించినటువంటి వాళ్ళను ఏమంటారంటే నామకార్థులు అంటారు. వాళ్ళు ఏమంటారు? నామకార్థులు. వీళ్ళు దేవుని నమ్ముకుంటారు, తాగుతారు. దేవుని నమ్ముకుంటారు, యేసు ప్రభుకు ఇష్టం కాని పనులు చేస్తారు. మరి చేసి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి ఇష్టమైనటువంటి పనులన్నీ చూపించే వాళ్ళు ఎవరంటే నామకార్థులు. వాళ్ళు సిగరెట్ తాగుతారు, సిగరెట్ తాగలేదు అని చెప్తారు. మందు తాగుతారు, మందు తాగలేదు అని చెప్తారు. అక్కడికక్కడే అందరికీ ఆ సమాజంలో ఉన్నటువంటి వారిని అందరినీ మెప్పు పొందించేస్తారు. తప్పు చేస్తారు, చేయనట్టుగా ఉంటారు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. అయితే ఆ పరిచయుడు యేసు ప్రభును వాళ్ళ ఇంట్లో భోజనం చేయడానికి పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? వాళ్ళ ఇంట్లో భోజనం చేయడానికి యేసు ప్రభు పిలిచాడు. ఒకసారి చేతులెత్తి స్తోత్రాలు చెప్తారా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? చూడండి దేవుని బిడ్డలారా, కొత్తలో ఒక పట్టణం ఉంది. ఒక పట్టణంలో సువార్త అందలేదు, సత్యం బోధ రాలేదు. అయితే అక్కడ ఆల్రెడీ దేవుని నమ్ముకొని నామకార్థులు ఉంటారు. ఒక పాస్టర్ వచ్చిండు అనుకో, ఈ పక్క వాళ్ళు అడుగుతారు, అయ్యా ఇక్కడ ఎవరైనా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా అని అడిగితే, వాళ్ళనోళ్ళు ఉన్నారయ్యా, వాళ్ళనోళ్ళు ఉన్నారయ్యా. వాళ్ళు రాగానే వాళ్ళు ఆల్రెడీ అక్కడికి వచ్చేసి, అయ్యా మేము దేవుని అంగీకరించామయ్యా. వాళ్ళు అనేది ఏందో తెలుసా? అయ్యా మా ఇంటికి వచ్చి భోజనం చేయండి. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఎందుకంటే వాళ్ళలో ఉన్నదంతా లోపం అంట. వాళ్ళలో లోపం ఉండేది ఏంటంటే చెడు. కానీ మనుషులకు అవపడేది ఏంటంటే దేవుని ప్రేమ. మనుషులకు అవపడేది ఏంటిది? దేవుని ప్రేమ. కానీ దేవునికి ఈ ప్రేమ నచ్చట్లేదు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. అది శరీర సంబంధమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమలో తీసుకొని వెళ్ళి వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఎంతమంది ఉన్నా కానీ ఒక సేవకుడు వచ్చాడంటే వాళ్ళు మొట్టమొదటిగా తయారయ్యింది ఏంటంటే మా ఇంట్లో భోజనం చేయండి. అయితే ఇక్కడ యేసు ప్రభు అక్కడ బోధ ప్రకటించినప్పుడు ఈయన ఏం చేశాడంటే మా ఇంట్లో భోజనం చేదురా యేసు ప్రభు అని చెప్పి తీసుకొని వచ్చాడు. తీసుకొని వస్తే ఆ రాత్రి యేసు ప్రభు ఆయన ప్రేమ గురించి, ఆయన శిలువ గురించి అనేకమైనటువంటి సువార్త అందించినప్పుడు పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ ఆమె పాపంలో ఉండింది. అయితే యేసు ప్రభు ఆ బోధ ప్రకటిస్తుంటే ఆ మాటలు ఆమె విన్నది. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. చూడండి దేవుని బిడ్డలారా, ఒక పాపం చేసే పాపాత్మురాలైనటువంటి ఎవరైనా 10 మందిలోకి వచ్చి నేను పాపం చేశానని చెప్పుకోదు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా చెప్పగలుగుతారా? ఆమె పాపాత్మురాలు. అయ్యా నేను పాపాన్ని తీసేసుకుంటున్నానంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎగతాళి చేస్తారా? చేయరా? అమ్మో ఈమె చూడమ్మో ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చింది, సేవకునికి దగ్గరకు వచ్చేసింది, ఇదిగో నా పాపాన్ని ఒప్పుకున్నాని కిలకిల్లా అని చెప్తుందమ్మా, రేపే పాపం చేస్తుంది అంటరానరా? అయితే యేసు ప్రభు ఆయన ప్రేమ గురించి ప్రకటిస్తుంటే ఆమె ఇంట్లో ఇన్నదంట. ఏడ్చి యేసు ప్రభును నేను చూడాలి, యేసు ప్రభు దగ్గరికి పోయి నా పాపాన్ని ఒప్పుకోవాలని ఆమె అసలు నిద్రపోలేదట. యేసు ప్రభు రాత్రి ప్రసంగం చేశాడు, అది విన్నాను. యేసు ప్రభును నేను ఎట్లయినా తలుచుకోవాలి, ఎట్లయినా కలవాలి అని ఆశపడి పక్కలో నడుపుతుందంట. అమ్మా యేసు ప్రభు ఏం వెళ్ళలేదమ్మా, యేసు ప్రభు పలానింట్లో ఉన్నారు, సీమోన్ ఇంట్లో ఉన్నాడు, అక్కడ భోజనాన్ని చేయడానికి వెళ్ళాడమ్మంటే
ఈమెం చేసిందో తెలుసా? అత్తరు బుడ్డి తీసుకుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఒక అత్తరు బుడ్డి తీసుకొని వెళ్ళి యేసు ప్రభు ఏం చేశాడంటే భోజనంలో కూర్చున్నాడు ఆల్రెడీ. ఇప్పుడు భోజనం పెట్టడానికి భోజనంలో కూర్చున్నాడు ఆల్రెడీ. ఆకులు ఇస్తారు, అక్కలేస్తారు కదా. భోజనంలో కూర్చున్నాడు. కూర్చోగానే ఈమె వెనకంగా వెళ్ళింది. ఆమె కన్నీరు కారుస్తుంటే ఆ కళ్ళల్లో ఉన్నటువంటి నీళ్ళంట పాదాల మీద పడ్డాయంట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అంతగానో యేసు ప్రభు మాటలు విని ఆమె పశ్చాత్తాపపడి తప్పుగా ఒప్పుకుంటుంది. ఆ పాపాన్ని క్షమించమని ప్రభు దగ్గర అడుగుతుంది. దేని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళినా పాపాన్ని క్షమించే వాళ్ళు ఎవరు లేరు, కానీ నా ప్రభు ఎంతటి పాపానైనా ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడంతే. ఆమె వెళ్ళి ఆ కళ్ళల్లో నీళ్లు కాళ్ళ మీద పడిందట. ఆ కాళ్ళు చూసినావా, తల వెంట్రుకలు ఉన్నాయి, తల వెంట్రుకలతోటి ఆ పాదాలు దూడ్చిందంటమ్మా. తల వెంట్రుకలతోటి ఎంత క్షమాపణ అడుగుతుంది దేవుని. చూడండి, ఈ రోజులలో పాపానికి విలువ ఇస్తారు కానీ పాపాన్ని క్షమించే దేవుని దగ్గరికి రారు. పాపము బ్రతుకులు మార్చే దేవుని దగ్గరికి రారు. జీవితాన్ని ఒక చక్కదిద్దే స్థలానికి రారు. జీవితాన్ని ఒక మాదిరిగా చేసే ప్రాంతానికి రారు. ఆ కుటుంబము ఒక విధంగా ఉంటుంది. ఆ కుటుంబాన్ని మార్చగల దేవుడు ఈ ప్రాంతంలో ఉన్నాడు, ఇక్కడికి వచ్చాడని రారు. ఎప్పుడు చూసినాదే, ఎప్పుడు చూసినాదే. అందుకని నా దేవుడు చెప్పేది ఏంటంటే, ఎంత పాపాత్కునివైనా సరే, ఎంత పాపాత్కురాలువైనా సరే, నువ్వు పోనీ నువ్వు దొంగతనం చేస్తున్నావో ఏమో నాకు తెలియదు, కానీ నువ్వు అబద్ధం ఆడుతున్నావో తెలియదు, కానీ వ్యభిచారం చేస్తున్నావో తెలియదు, కానీ నువ్వు ఎక్కడ ఉన్నా సరే నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఎక్కడ పోయినా కూడా మారవు. నేను ఎవ్వరు క్షమించడు, కానీ నువ్వెంత తాగుబోతుడివైనా, ఎలాంటి వాడివైనా, నువ్వు విరోధంగా పాపం చేస్తున్నటువంటి నువ్వు మాత్రము నా దేవుని దగ్గరికి వస్తే నీ పాపాన్ని క్షమించి నిన్ను నూతన జీవితంలో దేవుడు తీసుకొని వస్తాడు. ఈ వాక్యం ఎంత దూరం వినపడుతుందో దేవుని బిడ్డలారా, అన్య జనులారా, నీ పాపాన్ని తీసివేయాలంటే యేసు రక్తము తప్ప ఇంకా ఎక్కడ కూడా నీకు మోక్షం రాదు. ఇంకా నువ్వెంత దూరం ఉన్నా నువ్వు వచ్చేసాయి దేవుని దగ్గరికి, ఖచ్చితంగా నీ జీవితాన్ని దేవుడు మార్చివేస్తాడు. అక్కడికి వచ్చేసి ఆ అత్తరు బుడ్డి పాదాలకు తుడిచి ఆమె ముద్దు పెట్టుకుందట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఎవరు? ఈ సీమోను పరిచారుడు ఉందిగా, భోజనం చేయమని అన్నాడుగా. ఆయన అంటున్నాడు, అయ్యో నువ్వు ఎలాంటిదో యేసు ప్రభుకు తెలిసే అయినా కూడా ఆమెను ముట్టుకున్నాడే. చూడండి దేవుని బిడ్డలారా, నీ ఏ అనారోగ్యం చేత, ఏ జబ్బుతోనైనా, అది క్యాన్సరే కానీ, అది కుష్ఠరోగమే కానీ, అది వగైరా ఏ రోగమైనా సరే, అది అంటువ్యాధే కానీ, అది కలనే కానీ, అది ఎలాంటిదైనా సరే ఎవరు ముట్టుకోరు, కానీ నా దేవుడైతే ఖచ్చితంగా ముట్టుకొని నీకు స్వస్థత ఖచ్చితంగా చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అక్కడ ఆయన అంటున్న మాట, ఆయన దేవుని నమ్ముకున్న ఆయనే. మళ్ళా యేసు ప్రభు ఆమెను ముట్టుకోను కానీ అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? అయ్యో ఈమె పాపాత్మురాలు కదా, ఈ పాపాత్మురాలను యేసు ప్రభు ముట్టుకున్నాడే, అన్ని తెలిసి ముట్టుకున్నాడే అనగానే యేసు ప్రభు అప్పుడే క్యాచ్ చేసేసి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు చదువు, అదే మాట చదువు ఇప్పుడు. అమ్మా, ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక, చూసావా? ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడిన. ఆమె విస్తారమైనటువంటి ఆ పాపమును క్షమించబడింది. నీతో చెప్పుచున్నాను, నీతో చెప్పుచున్నాను సీమోను కోసం.
ఆయన చెప్తున్నాడు, సీమోను, ఒక ఆసామికి 2 రుణస్తులు ఉన్నారు, అప్పు ఇచ్చాడు. ఒకరికేమో 500 దినారములు ఇచ్చాడు, ఒకరికేమో 50 దినారులు ఇచ్చాడు. అయితే వాళ్ళు డబ్బులు కట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళు ఎంతో బాధపడుతున్నాడు. అయితే వాళ్ళిద్దరిని క్షమించాడు. మరి ఇద్దట్లో ఎవరిని ఎక్కువ క్షమించాడు సీమోను అంటే, అయ్యా నువ్వు నిజంగా చెప్పించినావు, కానీ ఆ ఇద్దట్లో ఎవరిని ఎక్కువ క్షమిస్తాడో వాళ్ళే క్షమించబడినట్టు అయ్యా అన్నాడు. అంటే అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, సీమోను, నీ ఇంటికి నేను వచ్చినా గానీ నువ్వు నాకు చెంబు తీసుకొని నీళ్ళు ఇవ్వలేదు. వినండి జాగ్రత్తగా దేవుని వాక్యం. నీ ఇంటికి నేను వచ్చాను, నువ్వు పిలిచావు. నీ ఇంటికి నేను వస్తే చెంబుతోటి నీళ్ళు ఇవ్వలే, కడుక్కోవాలి. తువాలు తీసుకొని వచ్చి తుడుచుకోమని ఇవ్వలేదు. వింటున్నావా? అందుకనే సీమోను ఆమె నా కొరకు అత్తరు బుడ్డి తీసుకొని వచ్చింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇదిగో ఆమె తన కన్నీరుతో తన పాదాలు తుడిచింది. కన్నీటితో తన పాదాలు తడిపి ఇదిగో తల వెంట్రుకలతో తుడిచి. నువ్వు తువాలిచ్చావాయా? నువ్వు కడుకోవటానికి చెమ్మిచ్చావా? నీళ్ళిచ్చావా? చూడు దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలు. అందుకనే ఆమె పాపాన్ని ఒప్పుకుంది కాబట్టి ఆమెకు విస్తారమైనటువంటి దీవెనలను నేను కలగజేస్తున్నా. ఇక్కడి నుంచి అమ్మా నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ కుటుంబంలో ఇక సమాధానమే కలుగుతుంది అన్నాడు. అంతే. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఒక్కసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఆయన కోరుకున్నది ఒకటే, ప్రేమ. మొదటి ప్రేమ దూరం అయిపోయింది, ఆ ప్రేమను మళ్ళీ తెచ్చుకోవని చెప్తున్నాడు దేవుడు. మరి నువ్వు తెచ్చుకున్నావు అనుకో, ఇక నీ పాపాలన్నీ క్షమించబడతాయి, నీ ఏ అనారోగ్యమున్నా విడుదలవుతాయి, ఏ సమస్యలున్నా తీరుతాయి, ఏ అప్పుల బాధలున్నా తీరుతాయి. ఇక నుంచి మొదటి జీవితాన్ని నువ్వు తెచ్చుకో అంటున్నాడు దేవుడు. ఇక నువ్వు తెచ్చుకుంటే నీ కుటుంబం జీవితం అంతా మారిపోతుంది. ఏ నామకార్తుల్ని దేవుడు అక్కడ పెట్టాడు. వాళ్ళు నీళ్ళు ఇవ్వరు, కడుకొచ్చుకోపో అని చెప్తారు. సేవకునైనా చెప్తారు. యేసుప్రభునే చెప్పారంటే సేవకునికి ఎందుకు చెప్పారు? వాళ్ళు మనుషులు చూడనేమో ఏమంటారు, అయ్యా నేను సేవకులకు వండి పెట్టానయ్యా అని చెప్తారు. మనుషులకు చూడ సేవకు వండి పెట్టానని చెప్పాం. ఇంటికి వస్తే ఇంకోటి తెలుసా, కుటుంబాలలో ప్రార్థన పెడితే కూడా పట్టాలేరు. కుటుంబంలో ప్రార్థన పెడితే నీళ్ళు కూడా ఇవ్వరు. కుటుంబంలో ప్రార్థన పెడితే కడుక్కోవటానికి నీళ్ళు కూడా ఇవ్వరు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మనం ప్రార్థన పెడితే పట్టణం అంతా చూసి మారుమోగిపోవాలి. కానీ ఎంత చేస్తేనే కానీ విలువ లేదు. నువ్వు చేసే భక్తి నా దేవునికి వినపడాలి. ఆయన ఆ భక్తిని చూడాలి, ఆయన నీ ప్రేమను చూడాలి. అప్పుడు చూసి నీ కుటుంబాన్ని సమాధానపరచాలి. నువ్వు అనుకున్న కోరికను దేవుడు తీరుస్తాడు అప్పుడు. కానీ అందుకనే సీమోను భక్తి చేయొద్దు. ఇప్పుడు చూడు, పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన పాపాన్ని యేసయ్య దగ్గర ఒప్పుకుంది. ఈ జీవితం మనకొద్దు, ఇది గడిచిపోయింది. ఈ జీవితంలోనికి మనం వద్దాం. ఇక నుంచి మనలో ఏమైనా పాపాలు ఉంటే వాటిని పక్కకు పెట్టేసి ఈ లోకాన్ని చూసి లోకం ద్వేషించినంత మంత్రాన నువ్వు ఆశ్చర్యపడకు. లోకంతో నీకు పని లేదు, నా యేసయ్యతో నీకు పని. ఆయన ప్రేమ నీకు కావాలి. ఆ ప్రేమ కట్టే నా దేవుడు నీకు మేలు చేస్తాడు. ఏ అనారోగ్యం చేత వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ సమస్యతో వచ్చావో, నా ప్రభు అంటున్నాడు, నా మొదటి ప్రేమను నువ్వు తెచ్చుకుంటే నీ సమస్యలన్నీ ఈ రోజు నుంచి పరిష్కరి
తీర్చబడుతున్నాయి అంటున్నాడు దేవుడు. అంతే, ఏ సమస్య కూడా ఇక ఉండదట, అన్ని తీరిపోయాయి అంటున్నాడు దేవుడు. అందరం నీళ్ళు మొక్కల మీద ఉండి ఇప్పుడు తీర్మానం చేసుకుందాం. అందరూ నీళ్ళు మొక్కల మీదకి వచ్చాం. ప్రభు యేసయ్యా, యేసయ్యా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, నా మొదటి జీవితాన్ని జ్ఞాపకం చేసి